పసుపు ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం చేస్తామంటున్నారు రైతులు. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి రోడ్ ఎక్కారు. ఇదివరకే పసుపుకు 15,000 రూపాయలు, ఎర్రజొన్నకు 3,500 రూపాయలు డిమాండ్ చేస్తూ గతంలో 3 సార్లు ఆందోళన చేపట్టిన రైతులు ఈ రోజు మరోసారి రోడ్డుపైన ఆందోళన చేపట్టడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద యొక్క ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 13 గ్రామాల ప్రజలు ఇప్పటికే ఈ యొక్క ఆందోళన పాల్గొంటామని పిలిపించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులు ఈ యొక్క మామిడిపల్లి చౌరస్తా వద్ద ప్రస్తుతం ధర్నా చేపడుతున్నారు. రైతులంతా కూడా తమకు పసుపుకు 15,000 రూపాయలు, ఎర్రజొన్నకు 3,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ప్రధానంగా ఈ ఆందోళన ఇది 4వసారి మీరు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా చర్చల ప్రతిపాదన వచ్చిందా? ఏం చేయబోతున్నారు? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఈ ఎర్రజొన్నకు క్వింటాలకు 3,500 ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఇప్పటికీ 4వసారి. పసుపు పరిస్థితి చూస్తే మాత్రము నిజామాబాద్ జిల్లాలో మరి దారుణంగా తయారైంది. ఇవాళ పసుపు 4,000 నుంచి 5,000 క్వింటాలు అమ్ముతున్నది. అంటే 1,20,000 రూపాయలు రైతు ఖర్చు చేసినా కూడా అయ్యాల వచ్చి 40,000 వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము ఇప్పుడు దిగిరాకపోతే ఈ రైతులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము అన్ని విధాలు సహకరించినాము ప్రభుత్వానికి. దళారుల పక్షాన నిలబడద్దు తప్ప ఈ మినిస్టర్ గారు రైతుల పక్షాన నిలబడి రైతు నాయకుడిగా పేరు పొందాలని చెప్పి ఇది కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలా. తక్షణం తీసుకుపోకపోతే ఈ రైతులు చేసే ఉద్యమానికి మరో మూల్యం చెల్లించుకోక తప్పది ఈ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులు పసుపుకు 15,000 రూపాయలు, అట్లాగే ఎర్రజొన్నకు 3,500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు ఆందోళన చేపట్టాము. ఇది 4వసారి తమ రోడ్డుపైకి రావడం అనే విషయాన్ని రైతులు చెప్తున్నారు. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఇక రైతులు చాలాసార్లు ఆందోళన చేస్తున్నారు. గత నెల రోజులుగా కూడా ఇక ఆందోళన కొనసాగుతుంది. మీతో జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. చివరికి ఆ చర్చలు ఎట్లా వచ్చాయి? ఆయన ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? మీరు అంగీకరించే పరిస్థితి ఉందా? ఇప్పటికీ కూడా మేము కలెక్టర్ గారితో కలిసినప్పుడు కూడా ఇప్పటికైనా మేము గవర్నమెంట్తో వినవించుకుంటామని చెప్పారు కలెక్టర్ గారు. జేడీఏ గారు ఉన్నారు అక్కడ, మరి అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు. అందరి ముందు మేము 32 మందిని పోయి లోపలికి 200 మందిని పోతే మిగతా 150 మందిని బయట నాపేసి 30 మందిని లోపలికి ఎంట్రన్స్కి లోపలికి రానిచ్చారు. కలెక్టరు నా యొక్క వృత్తి ధర్మంగా నేను ఒక గవర్నమెంట్ ఒక ఉన్నతాధికారికంగానే నిబంధన పాటిస్తా తప్ప మీ ప్రజల పక్షాన మీ రైతుల పక్షాన నేను మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా సరే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని ఆనాడు కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. మేము చెప్పాము, అయ్యా కలెక్టర్ గారు మా పరిస్థితి ఇది, ఈరోజు ఇట్లుంది, అందుకోసం గత 5-6 రోజుల వరకు మీకు టైం ఇస్తున్నాం, మాకు ఏదైనా డిసైడ్ చేసి చెప్పండి, లేకుంటే మళ్ళీ మేము రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని కలెక్టర్ గారికి చెప్తే నేను ఏం చేసేది లేదు, నా చేతిలో ఏం లేదు, ఏది చేసినా గవర్నమెంటే చేయాలని ఆయన చేతులు దులుపుకున్నారు కలెక్టర్ గారు సుఖ. అందుకోసం మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఓపిక పెట్టి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినాం. ఎందుకంటే మొన్న మా ఎమ్మెల్యేలు గారు కానీ సుఖ కలిసినాం, చెప్పాం, అయ్యా మా గోడు ఇది, మా బాధ ఇది, ఏమన్నా చేసి మీరు సీఎం గారితో మాట్లాడి ఒక నిర్ణయితమైనటువంటి రేటు నిర్ణయించి ఒక రైతులను ఆదుకోవాల్సిందిగా ఎమ్మెల్యేలకు సుఖ వినపత్ర పత్రం ఇచ్చి కోరాం. అయితే వాళ్ళు కూడా మేము ఒక 3 ఎమ్మెల్యేలను కలిసి కూర్చుని మాట్లాడతామన్నారు. ఇప్పటికి కూడా ఇచ్చిన వినతపత్రం 5-6 రోజులైంది కనుక ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సందేహం కానీ మాకు ఎలాంటి సమాచారం కానీ ఎలాంటిది కూడా ఇవ్వలేదు. అందుకోసం మళ్ళీ వచ్చి ఈ మామిడిపల్లి చౌరస్తా మీద కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రధానంగా రైతులు పసుపుకు 15,000 రూపాయలు, ఎర్రజొన్నకు 3,500 రూపాయల ఆ డిమాండ్ నేపథ్యంలో ఒక ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి చర్చల ప్రతిపాదన పంపించాము. ప్రభుత్వం తమతో మాట్లాడుతుందని ఇన్ని రోజులుగా ఆశించాము. అయితే ప్రభుత్వం తరఫున ఎట్లాంటి చర్చల ప్రతిపాదన రాలేదు. జిల్లా కలెక్టర్ సైతం తన పరిధిలో ఏం లేదు, ఇది ప్రభుత్వానికి ఈ యొక్క నివేదికను సమర్పిస్తాను, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తానటువంటి విషయాన్ని చెప్పడంతో మరోసారి రైతులు రోడ్డుపైకి వచ్చామని చెప్తున్నారు. ఏది ఏమైనా రైతుల ఆందోళన మాత్రం రోజు రోజుకి తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని రైతాంగం చెప్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.